రోజు వేసుకున్నాక కూడా వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు, ఎక్కడన్నా పట్టినట్టుగా లేదంటే చంక దగ్గర టైట్ అయిపోయినట్టుగా అలా ఉండే విధంగా మీరు కట్ చేసి స్టిచ్ చేసి చూడండి, చాలా బాగా వచ్చేస్తుంది. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసినప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ మనం 2 ఇంచులు ఖర్చు విడిచిపెట్టుకున్నాము, అదే 2 ఇంచుల మార్జిన్ అయితే వచ్చేసింది మనకి. చంక దగ్గర బాడీ పార్ట్ ఎక్కువ రావడం కానీ హ్యాండ్స్ తక్కువ రావడం కానీ అలాంటివి ఏమి జరగకుండా చాలా నీట్గా వచ్చేసింది. చూసారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రాశి బుట్టా హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇలాంటి హ్యాండ్ మోడల్స్ కట్ చేసినప్పుడు చంక దగ్గర లోతు తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మీరు ఎలాంటి హ్యాండ్ మోడల్ కట్ చేసినా కూడా చంక దగ్గర సైడ్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా రావాలి అంటే హ్యాండ్ కటింగ్ చేసే ముందైతే ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా రౌండ్ మొత్తం కూడా అంటే చంక రౌండ్ మొత్తం కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా, చెక్ చేసుకుంటే ఎంత అయితే వస్తుందో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి. చూడండి, మనకి ఒక ఫోల్డింగ్ పైన ఉంటుంది కదా క్లాత్, దాన్ని ఇంకొక ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నాకు చంక రౌండ్ మొత్తం 10.5 వచ్చింది. దాంట్లో 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ అంటే ఈ వెడల్పు అనేది మనకు ఉండాలన్నమాట. అంటే ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ వేస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి ఈ లోపలే మనకి హ్యాండ్ మొత్తం కూడా వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత ఈ కింద వైపున హెచ్చు తక్కువలు ఉన్నాయి కదండి, సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసి ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక ఇక్కడ కింద వైపున ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా లైన్ మార్క్ అయితే వేసుకోండి. తర్వాత మీకు హ్యాండ్ పొడవు ఎంత అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ నాకైతే హ్యాండ్ ఒక పొడవు వచ్చేసి 9 ఇంచీలండి, దానికి 1/2 ఇంచ్ కలుపుకొని 9.5 దగ్గరికి హ్యాండ్ పొడవునైతే మార్కింగ్ చేశాను. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచులు తీసుకుంటాము చంక డౌను, కాకపోతే ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నా. ఓకేనండి, నార్మల్గా అయితే 3 ఇంచులు కదా, ఎల్బో హ్యాండ్కి అయితే 3.5 ఇంచులు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లైన్ నుంచి లోపలికి ఇలా 2 ఇంచులకి మార్కింగ్ వేశారంటే ఇక్కడ నుంచి మనకి చంక లూజ్ ఒక మార్కింగ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ 2 ఇంచులు అయితే తీసుకోండి, ఈ రెండింటిని ఈ విధంగా కలపండి. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా మెల్లగా ఈ విధంగా హ్యాండ్ షేప్ని అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనమైతే నార్మల్ హ్యాండ్ అయితే ఇలా మనకి రెడీ అయిపోయింది. ఓకేనండి. సో ఇప్పుడు మీకు బుట్ట హ్యాండ్స్ అంటే రాశి బుట్ట కావాలి కదా, దానికోసము 3 ఇంచీలు 4 ఇంచీలు 5 ఇంచీల వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు, ఎక్కువ బఫ్ కావాలి అంటే. నాకు ఇక్కడ ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను 3 ఇంచీలు పెడుతున్నాను. అంటే పొడవు 3 ఇంచీలు, ఇలా వెడల్పు 3 ఇంచీలు తీసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. ఇలా చేసుకున్నాక చూడండి, ఇక్కడి నుంచి అంటే ఈ మార్కింగ్ మధ్యలో ఇలా ఒక మార్కింగ్ అయితే వేయండి. ఇలా వేశారు కదా, ఈ మార్కింగ్ ఎందుకంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇలా హ్యాండ్ షేప్ లాగా ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసేసుకొని ఈ మధ్యలో వేసాం కదా, ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి. సో అంతేనండి, సింపుల్గా అయితే మీకు రాశి బుట్ట హ్యాండ్ అయితే అయిపోయింది. తర్వాత కింద వైపు హ్యాండ్ ఒక లూజ్ మార్కింగ్ వేసుకోండి, ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం వదిలేయండి. అంతేనండి, సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసే విధంగా హ్యాండ్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే మనకి లోతు ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాగా వేసాం కదా ఈ మార్కింగు, ఇక్కడ ఒక టక్స్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్నాము, ఇక్కడ నుంచే మనకి పఫ్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పఫ్ కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇలా ఓపెన్ చేయండి పీస్ని. ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ మార్కింగ్స్ అయితే వేస్తున్నాను, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్యలోనే మనమైతే లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ ఒక 1/2 ఇంచే తీయండి. చిన్న సైజ్ అయితే, పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచు ఈ విధంగా తీసుకోండి. చూడండి, ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మీకు ఎలాంటి మోడల్ హ్యాండ్ అయినా సరే ముడతలు అనేవి రావన్నమాట. సో ఇలా తీసాక మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ చూడండి జాయింట్ వస్తుంది హ్యాండ్కి, ఈ జాయింట్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ఇలా మిగిలిన పీస్ ఉంటుంది కదా, తీసేసుకోండి. తీసుకొని హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేస్తే చూడండి మనకి జాయింట్ ఎంత కావాలో ఈ క్లాత్ని దీని లోపలికి 1/2 ఇంచ్ వచ్చేలాగా పెట్టేసుకొని తర్వాత ఈ హ్యాండ్ కర్వ్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ వేయండి. చూడండి, కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగానే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా, మనకి హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అలాంటి పీస్ అయితే వచ్చేసింది. తర్వాత ఈ విధంగా జాయింట్ వస్తుంది. ఇలా జాయింట్ వేసుకున్నాక ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే ఈ విధంగా చూసి మనము జాయింట్ వేసినాక కట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ ఈ విధంగా తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకోండి. ఒక ఫోల్డింగ్ వేసేసి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసి ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి మొత్తం కూడా మెయిన్ క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్కి కూడా ఒకవైపు చిన్న జాయింట్ వస్తుందండి,
రెండు వైపులు రాదు, ఒకవైపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇలా కట్ చేసుకున్న పీసులన్నీ కూడా తీసుకోండి. ఒక హ్యాండ్ అయితే నేను రెడీ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది కదా, ఇలా ఓపెన్ చేసుకోండి రెండు హ్యాండ్స్ని కూడా. తర్వాత ఈ పీస్ని కూడా రెండుగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ మీరు షేప్ చూసుకోండి, షేప్ చూసేసుకొని ఎటువైపునైతే జాయింట్ వస్తుందో అటువైపున ఈ విధంగా జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ వేసుకున్నాక పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు రెండింటిని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ వేసామంటే ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు ఉంటే మనకి తెలుస్తుంది, కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా సైజుగా ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ అయితే జాయింట్ చేసాము. ఇప్పుడు మెయిన్ క్లాత్కి జాయింట్ పడుతుంది కదా, ఈ విధంగా ఇలా పీస్ అయితే ఉంటుంది కదండి ఎక్స్ట్రాగా, అదైతే నాకు ఒకవైపు వచ్చింది. నేను ఒకవైపు జాయింట్ వేసుకుంటున్నాను. మీకు రెండు వైపులు వచ్చాయి అంటే రెండు వైపులు ఇలా చిన్న చిన్న పీసులు అయితే జాయింట్ అయితే వేసుకోండి. చూడండి, ఇలా వేసాము కదా జాయింట్. ఇప్పుడు మనకి ఇలా రైట్ సైడ్ పైకి పెట్టేసుకోండి. మెయిన్ క్లాత్లో ఇలా మనము లైనింగ్ పీస్ అయితే రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా ఇలా పెట్టేసుకొని రెండు సమానంగా పెట్టి కింద వైపున ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి దాకా కుట్టేసేయండి. తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని ఇలా గోరుతో రబ్ చేసేసుకోండి. ఇలా చేశాక మళ్ళీ పైన ఒక స్టిచ్ వేయండి లైనింగ్ పైన. ఇలా వేశాక రెండింటిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అయితే వేసుకోవాలి. తర్వాత లైనింగ్ ఎలా అయితే ఉందో అలా మొత్తం కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోండి. ఇలా మొత్తం జాయింట్ చేసుకున్నాక ఇక్కడ మార్కింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇలా ఈ మూడిటి చోట మార్కింగ్స్ వేసుకున్నాం కదా, మనము ఇక్కడ నుంచి ఈ ఫిల్స్ పెట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఇష్టం అండి. ఫిల్స్ ఈ మిషన్ వైపుకైనా మీరు పెట్టుకోవచ్చు, లేదంటే మన వైపుకైనా ఈ విధంగా ఇలా చిన్న చిన్న ఫిల్స్ అయితే మీకు ఈ గ్యాప్లో ఎన్ని ఫిల్స్ వస్తాయో అన్ని ఫిల్స్ ఈ విధంగా పెట్టుకోండి. మీకు 4 వస్తే 4 వరకు, 3 వస్తే 3 అలా ఇక్కడ నుంచి మనకి మిషన్ వైపుకి తిప్పుకుంటూ పెట్టాలి. ఓకేనండి, మీరు ఒకే వైపుకి పెట్టుకోవాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా పెడితే బాగుంటుందన్నమాట. చూడండి, నేను అటువైపుకి 4 ఫిల్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఇటువైపున కూడా ఒక 4 ఫిల్స్ వచ్చేలాగా ఈ విధంగా అయితే ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఫిల్స్ పెట్టేశాక దీనిపైనే ఇంకొక 1/2 ఇంచు మార్జిన్తో కరెక్ట్గా ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఈ కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ పఫ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో. అంటే మనకి ఏంటంటే ఈ విధంగా మళ్ళీ ఎక్స్ట్రాగా కుట్టు వేయడం వల్ల మనకి ఈ విధంగా స్టిప్గా నిలబడుతుంది. మనం బ్లౌజ్ కుట్టేశాక కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న బ్లౌజ్ని తీసేసుకోండి. షోల్డర్ జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత చూడండి, ఇటువైపున మనం లోతు తీసుకున్నాం అన్నమాట. లోతు తీసే వైపు వచ్చేసి మనకి ఫ్రంట్ వైపుకి రావాలి కదా. ఈ విధంగా సెంటర్ నుంచి ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. చూడండి, మనం కరెక్ట్గా మార్కింగ్ వేసి పఫ్ అయితే పెట్టాము అంటే ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర చేసేటప్పుడు కూడా మనకి ఒకే లెవెల్లో వస్తాయన్నమాట. అంటే బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్లో బ్యాక్ పార్ట్ పీసు అలాగే హ్యాండ్ ఒక పీసు రెండు కూడా మనకి ఒకే లెవెల్లో వస్తేనే కదా సైడ్ జాయింట్ వేసినప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది అంటే అది మనకి కరెక్ట్గా రాదనమాట. అంటే కస్టమర్ బ్లౌజ్ వేసుకున్నాక కూడా వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు, ఎక్కడన్నా పట్టినట్టుగా లేదంటే చంక దగ్గర టైట్ అయిపోయినట్టుగా అలా ఉంటుంది. ఈ విధంగా నేను చెప్పే విధంగా మీరు కట్ చేసి స్టిచ్ చేసి చూడండి, చాలా బాగా వచ్చేస్తుంది. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసినప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ మనం 2 ఇంచులు ఖర్చు విడిచిపెట్టుకున్నాము, అదే 2 ఇంచుల మార్జిన్ అయితే వచ్చేసింది మనకి. చంక దగ్గర బాడీ పార్ట్ ఎక్కువ రావడం కానీ హ్యాండ్స్ తక్కువ రావడం కానీ అలాంటివి ఏమి జరగకుండా చాలా నీట్గా వచ్చేసింది. చూసారు కదా, మీరు ఎలాంటి మోడల్ హ్యాండ్ కట్ చేసినా ఈ విధంగా కట్ చేసి చూడండి, చాలా చక్కగా వస్తుంది.